గురువుగారు, కలిపురుషుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల ఈ యుగాన్ని కలియుగం అని అంటున్నాం. మరి కృత, త్రేత, ద్వాపర యుగాలకు పురుషులు ఉండేవారా? ఆ యుగాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? కృతం సంకల్పమాత్రేణ అన్నది కృతయుగం యొక్క నిర్వచనం. అంటే అక్కడ అనుకున్నంత మాత్రాన పని అయిపోయేది. ఎలా సాధ్యము అంటే ప్రతివారికి వారి బాధ్యతలను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులను పూజించవలెను అని నువ్వు చెప్పక్కర్లేదు. ప్రతివాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడు. అందుకే సత్యమే ఆకారంగా యజ్ఞోపవీతంతో 17,28,000 సంవత్సరాలు కృతయుగం మన్నింది. అనంతరం త్రేతాయుగం. త్రీన్ ధర్మపాదాన్ ప్రాపా. ధర్మం 3 పాదాలతో నడిచిన అద్భుతమైన కాలమే త్రేతాయుగం. 12,98,000 సంవత్సరాలు త్రేతాయుగం నడిచింది. ఈ త్రేతాయుగంలో దృఢమైన శరీరంతో యజ్ఞపాత్రతో అందరూ తమ తమ ధర్మాలను యజ్ఞ యాగాదులను నిర్వర్తిస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపారు. అనంతరం ద్వాభ్యాం కృత త్రేతాభ్యాం, కృతయుగము తర్వాత త్రేతాయుగము తర్వాత వచ్చిన ఎటువంటి యుగము ద్వాపర యుగము. దీనిలో ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించి వచ్చినటువంటి పురుషుడు ద్వాపర యుగం. ఇక్కడ ధర్మము అధర్మము రెండూ కూడా రాజ్యం చేస్తూ 8,64,000 సంవత్సరాలు ఈ యుగం నడిచింది. అనంతరం కలియుగం. కల్యతే ఇతి కలి. అంటే ఎప్పుడూ గొడవలు పడుతూ యుద్ధం చేస్తూ ఎదుటివాడికి హాని చెయ్యాలన్న ఆలోచనతో వికృతమైన రూపంతో కుడి చేత్తో జిహ్వను పట్టుకొని వచ్చినవాడు కలి. ఏమిటయ్యా ఇంత విచిత్ర రూపము అని బ్రహ్మదేవుడు అడిగితే, కలియుగంలో ప్రజలందరికీ కామోపభోగాల మీద ఆసక్తి కలిగిస్తూ వాళ్లను అధర్మ వైపు నడిపించటం కోసం కంకణం కడుకుని వస్తున్నాను అని తన రూపంలోని సంకేతాన్ని తెలియజేశాడు కలి. 4,32,000 సంవత్సరాలు ఈ విధంగా కలియుగం నడుస్తుంది. కనుక కలియుగి ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే అని సంకల్పం చెప్పుకునేటప్పుడు అద్భుతమైన ధర్మమే నిన్ను కాపాడుతుందన్న సత్యాన్ని గ్రహిస్తూ కలియుగం ప్రారంభమై ఇంకా 5,000 సంవత్సరాలే అయింది. కనుక రాబోయే కాలంలో ఎలాంటి అధర్మము ఆవిష్కరింపబడుతుందో ఊహించకుండా ధర్మాచరణ యందు ఆసక్తితో జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.